జర్నలిజం అంటే వార్త ఉండాలా, విశ్లేషణ ఉండాలి. వార్తని వార్తగాను ప్రొజెక్ట్ చేయాలి, విశ్లేషణగానే ఉండాలి. కాయిన్కి రెండవ వైపు చూపెట్టడమే జర్నలిజం. అది ముఖ్యమైనటువంటి. అదానికి సంబంధించి నా అభిప్రాయం చెప్పాను, అదాని వాళ్ళ అభిప్రాయం చెప్పాను. అదే సందర్భంలో అపోజిషన్ అయినటువంటి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కూడా వినాలి. అదాని అమెరికా భారత్ చట్టాలను ఉల్లంఘించారు, అయినా అదాని భారత్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దేశంలో ముఖ్యమంత్రిని ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది, కానీ అదానిని అరెస్ట్ చేయరు. ప్రధాని అదానిని కాపాడుతున్నారు. మోడీ అదాని ఒక్కరే. 2000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ అదానిని కాపాడుతున్నారు. ఇది రాహుల్ మీడియా సమావేశంలో ప్రస్తావించింది. అక్కడే కరెంటు పోయింది. అదాని పవర్, మోడీ పవర్ ఏది నడుస్తుందో తెలియడం లేదు. అదానిని ఈరోజు అరెస్ట్ చేయాలి. అదాని వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలి. అదాని వ్యవహారాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతా ప్రధాని అదానిని కాపాడుతున్నారు. జేపీసీ ద్వారా దర్యాప్తు జరపాలి. అదాని బీజేపీకి మద్దతుగా ఉంటారు, అందుకే అదానిని మోడీ ప్రభుత్వం కాపాడుతోంది. అదాని తప్పు చేశారని అమెరికా ప్రభుత్వం చెప్తోంది, కానీ భారత ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. మోడీ అదానిని ఏమీ చేయలేరు. 2000 కోట్ల కుంభకోణం వెనక మోడీ ఉన్నారు, అందుకే అరెస్ట్ చేయలేదు. అదానిని అరెస్ట్ చేయాలి. అదాని పవర్ వ్యవహారం ఏ రాష్ట్రంలో దర్యాప్తు జరగాలి. అమెరికా FBI దర్యాప్తులో అదాని కుంభకోణానికి పాల్పడ్డారని తెలిపింది. అవినీతి ఎక్కడ జరిగినా దర్యాప్తు జరగాలి. అదాని అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మోడీ మీద ఉంది. బీజేపీ ఫండింగ్ అదాని చేతిలో ఉంది. భారత్ని అదాని హైజాక్ చేశారు. ప్రధాని నిబద్ధత కోల్పోయారు. అదాని వ్యవహారాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మోడీ ఎలాంటి వారో దేశ ప్రజలకు చూపాం. అదాని వ్యవహారాన్ని వదలం. మాధవి బుచ్ వెనక అదాని ఉన్నారు అన్నటువంటి ఆరోపణలు చేసుకొచ్చారు.